నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి మండలం యాదపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సతీమణి బొజ్జల రిషితారెడ్డి భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఇటలీ భక్తులు శ్రీవారి సేవలో తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా ఖర్గే స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ముఖద్వారం, వంటశాల, భరద్వాజ తీర్థంలో సిమెంట్ రోడ్డు, ముత్యాలమ్మ కళ్యాణ మండపం తదితర నూతన నిర్మాణాలను ఆలయ చైర్మన్ తో కలిసి ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ముఖద్వారం, వంటశాల, భరద్వాజ తీర్థంలో సిమెంట్ రోడ్డు, ముత్యాలమ్మ కళ్యాణ మండపం తదితర నూతన నిర్మాణాలను ఆలయ చైర్మన్ తో కలిసి ప్రారంభించారు. దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ముఖద్వారం మరియు వంటశాల, భరద్వాజ తీర్థం నుండి లోబావి వరకు సిమెంట్ రోడ్డు, అదేవిధంగా ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపం సుమారు 2 కోట్ల నిధులతో ఆధునీకరణ చేసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఈరోజు ప్రారంభం చేశారని తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపాన్ని పూర్తిగా ఆధునీకరణ చేసి కళ్యాణ మండపంలో ఏసీలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కోసం భరద్వాజ తీర్థం నుండి లోబావికి సిమెంట్ రోడ్డును కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆలయానికి ముఖద్వారం, స్వామివారికి నైవేద్యం తయారు చేసేదానికి వంటశాలలో ఇప్పుడు ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం శ్రీకాళహస్తి మండలం యాదపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం యాదపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి యాలపూడి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోలూరు శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి రంగినేని చెంచయ్య నాయుడు, యూనిట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి, రఘు, పాపిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం పెనుగడ్డం పంచాయతీలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 5 ఏళ్లలో అందజేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. ఏర్పేడు మండలం పెనుగడ్డం పంచాయతీలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 5 ఏళ్లలో అందజేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపలో ప్రజలు మన జగనన్న ప్రభుత్వం పైన చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి గడపలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత
మాకు పెన్షన్ వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, మా పిల్లలకు మంచి చదివిస్తున్నారని అంటున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో జగనన్నకు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. అలాగే మళ్లీ ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డికి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ యాదవ్, కోఆప్షన్ మెంబర్ బత్తిశెట్టి, సర్పంచ్ స్రవంతి, రమేష్ రెడ్డి, గ్రామస్తులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని భాస్కర్పేటలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మరోమారు, రాష్ట్రంలో ఈ ఒక్కమారు బీజేపీ పార్టీని ఓటు వేసి గెలిపించండి అంటూ ఇంటింటి ప్రచారం చేశారు. శ్రీకాళహస్తిలోని భాస్కర్పేటలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మరోమారు, రాష్ట్రంలో ఈ ఒక్కమారు బీజేపీ పార్టీని ఓటు వేసి గెలిపించండి అంటూ ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించామని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ గాని, ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నిధులు గాని, రేషన్ కార్డులు ఉన్న వారికి ఉచిత రేషన్ బియ్యం, ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ను కరోనా సమయంలో ప్రవేశపెట్టి ఉచిత వ్యాక్సిన్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అందజేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా రానున్న ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీకి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోలా ఆనంద్కు ఓటు వేసి గెలిపించవలసిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, గరికిపాటి రమేష్, కన్నా వెంకటేశ్వర్లు, అమర్నాథ్, గోపాల్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది రాహుకేతు దోష నివారణ పూజలు జరిగాయి. శివయ్యకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో అభిషేకాలు జరిగాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది రాహుకేతు దోష నివారణ పూజలు జరిగాయి. శివయ్యకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇటలీకి చెందిన 15 మంది భక్తులు ఇక్కడ నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది ప్రాధాన్యతను వివరించారు. వారు ఆలయంలో నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకోవాలని కోరగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం వారికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి దాతల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా వాస్తవ్యులైన రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీనివాసరావు దంపతులు వెండి దర్పణాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి దాతల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా వాస్తవ్యులైన రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీనివాసరావు దంపతులు వెండి దర్పణాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు. 1 కిలో 50 గ్రాములు బరువున్న 1,12,000 విలువ గల వెండి దర్పణాన్ని అరై చైర్మన్ తారక శ్రీనివాసుల సమక్షంలో దేవస్థానానికి విరాళంగా అందజేశారు. అనంతరం సన్నిధానం వద్ద ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఎం శ్రీనివాసరావు దంపతులను శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ప్రత్యేక గమనిక సభ్యురాలు శ్రీదేవి, దేవస్థానం అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, పట్టణ ప్రముఖులు వెంకట సుబ్బయ్య, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తూ వస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. షర్మిలనే కాదు, ఎవరు ఎన్ని విధాలుగా వచ్చినా సీఎం జగన్ గెలుపును అడ్డుకోలేరని తెలిపారు. దైవ బలంతో పాటు ప్రజా మద్దతు ఉన్న వ్యక్తి
సీఎం జగన్ అని అన్నారు. అసూయతోటే జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తిప్పికొట్టారు. లంచం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అదే టీడీపీ పాలనలో లంచం లేనిదే పనయ్యేది కాదని గుర్తు చేశారు. జగన్ను అడ్డుకోలేకే అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. షర్మిలను సైతం టీడీపీ పావుగా వాడుకుంటుందన్నారు. మాజీ ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకొని మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా ఖర్గే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఎస్పీ మల్లికా ఖర్గేకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఈవీఎం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే తూర్పు మండలాలకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. తిరుపతి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రమైన తిరుపతిలో ఈవీఎం మిషన్లు భద్రపరచడంతో పాటు స్ట్రాంగ్ రూములను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాలలో ఒకటైన సూళ్లూరుపేటలో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు కొరకు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తడా తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎన్నికల డీటీ పవన్, ఆర్ఎస్డీటీ చైతన్య తదితరులు ఉన్నారు. సూళ్లూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలోని తూర్పు మండలాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్ ఈ పర్యటనలో భాగంగా పిహెచ్సిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి వైద్య పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్యశ్రీ కార్డుల వివరాలు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ప్రభుత్వ వైద్యశాలల్లో క్వాలిఫైడ్ డాక్టర్లతో మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా వచ్చిన కలెక్టర్ స్థానిక సూళ్లూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వార్డులను, రక్త పరీక్ష గది, రక్త నిల్వ యూనిట్, అందులోని అధునాతన రక్త పరీక్షల పరికరాల వాడకాన్ని పరిశీలించారు. ఆరోగ్యశ్రీ సేవల రికార్డులను పరిశీలించి ప్రజలకు ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించాలని, ఫాలో అప్ చర్యలు ఉండాలని ఆరోగ్య మిత్రకు సూచించారు. ఏదైనా టెస్టింగ్ పరికరాలు మరమ్మతులకు గురైనచో సత్వరమే రిపేర్ చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు, గైనిక్, పీడియాట్రిక్స్, సర్జరీ, సూపర్ స్పెషాలిటీ సేవలు సూళ్లూరుపేట సిహెచ్సి నందు అందుబాటులో ఉన్నాయని, 30 పడకల ఆసుపత్రిగా 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, అధునాతన వైద్య సేవలు ఉన్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు వద్దు అని, తాను ప్రసూతి మరణాలపై సమీక్ష నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ఉన్నా కూడా ప్రైవేటు ఆసుపత్రికి ప్రజలు వెళ్లడం గుర్తించానన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి, డాక్టర్లు లావణ్య, దాక్షాయిని, ప్రసన్న, స్టీఫెన్, నవీన్, డీటీలు పవన్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని దీవి ప్రాంతమైన ఇరక్కంలో కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఈ దివిలో ఉన్న 2 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా పోలింగ్ కేంద్రాలను జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు చేసి లోపాలను సరిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో ఉన్న ఇరకం దివిలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు. తిరుపతి నుంచి సూళ్లూరుపేట చేరుకున్న కలెక్టర్ అక్కడి నుంచి తడ మండల పరిధిలోని ఇరకం గ్రామంకి వెళ్లారు. పులికాటు లేక్లో బోట్లో ప్రయాణించి ఇరకం గ్రామం చేరుకొని అక్కడి నుండి ట్రాక్టర్లో ప్రయాణం చేసి 2 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని, అందుకొరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు ఏర్పాట్ల నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 291 పోలింగ్ కేంద్ర పరిధిలోని ఓటర్లు సుమారు 407 మంది, 292 పోలింగ్ కేంద్ర పరిధిలో 670 మంది ఉన్నారని, వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా బిఎల్ఓలు, సంబంధిత అధికారులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం 292 మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇరకం కుప్పంను పరిశీలించి అక్కడ భవన మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. డూప్లికేట్ ఎంట్రీ, మరణించిన ఓటర్ల వివరాలను అప్డేట్ చేయాలని, ఫోటోలు సరిగా కనపడని వాటిని సేకరించి అప్డేట్ చేయాలని రెవెన్యూ అధికారులకు, బిఎల్ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, తడ మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎన్నికల డీటీ పవన్ కుమార్, శరత్, సర్పంచ్ గుణశేఖర్, డిఎస్పీ నాయుడుపేట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాలలో ఒకటైన ఇరకం దివిలో కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఇరకం దివికి వచ్చిన ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గ్రామంలో అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లాలోని ఇరకం దివి గ్రామ పిహెచ్సి సబ్ సెంటర్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గ్రామస్తులకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. పిహెచ్సిలో వార్డులను పరిశీలించడంతో పాటు వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు సరిపడా ఉంచుకోవాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ వారు ఇద్దరు ఉన్న వారికి ఎప్పటికప్పుడు మందులు, పౌష్టికాహారం అందించవలసి ఉంటుందని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారికి మందులు ఫాలోఅప్ ఉండాలని సూచించారు. పిల్లలు, కిషోర బాలలకు అందరూ నులిపురుగుల నిర్మూలన మందులను మింగేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని ప్రజలకు వివరించి అవగాహన కల్పించి ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. టూరిజం ప్రమోషన్కు అవకాశం ఉందని, ఇరకం దివి నుంచి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. ఫిషర్మెన్లకు చెందిన పట్టాల పంపిణీ పెండింగ్ అంశం త్వరితగతిన వారంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 23,491 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి.
శ్రీకాళహస్తి మండలం యాదపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సతీమణి బొజ్జల రిషితారెడ్డి. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం, స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఇటలీ భక్తులు. శ్రీవారి సేవలో తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా ఖర్గే స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.